ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును, నా మీద నేరస్థాపన చేయవాడేవాడు, వారందరూ వస్త్రం వల్ల పాతగిలిపోదురు. చూడండి ఇక్కడ యేసయ్య యొక్క మాట, నా మీద నేరస్థాపన చేయవారు ఎవరు? యేసయ్య మరణించాడు, అది మనందరూ తెలుసు. ఎందుకు మరణించాడు? ఇప్పుడు పెరిగి వేసే వారికి గడ్డం అప్పచెప్పాడు, కొట్టే వారికి వీపు అప్పచెప్పాడు, మేకులు కొట్టే వారికి చేతులు అప్పచెప్పాడు, కాళ్ళు మేకులు కొట్టే వారికి కాళ్ళను అప్పచెప్పాడు, ఆ యొక్క ముళ్ళ కిరీటానికి ఆయన తలను అప్పచెప్పాడు. ఎందుకు అప్పచెప్పాడు అంటే చేతగాక అన్న క్వశ్చనే లేదు అక్కడ. ఎందుకంటే సముద్రం మీద నడిచిన వ్యక్తి, యూదులకు ఇశ్రాయేలీలకు ఆ విషయం తెలుసు. జస్ట్ హోసన్నా హోసన్నా అని పామ్ సండే రోజు ఆయన యెరూషలేములోనికి ప్రవేశించడానికి ముందు ఒక గొప్ప అద్భుతం చేశాడు. అది గ్రీసు దేశం వరకు, అంటే యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలు గ్రీసు దేశం వరకు ఆయన ఘనతను అలాగా ప్రకాశింపజేసింది. ఏంటి ఆ మిరకల్ అంటే 3 రోజులు చచ్చిపోయి కుళ్ళిపోయిన శవాన్ని ఆయన లేపాడు. సో 3 రోజులు చచ్చిపోయిన శవాన్ని లేపగలిగిన వ్యక్తి 3 మేకులు పీక్కోలేడా హ్యాపీగా? 3 రోజులు చనిపోయిన శవాన్ని లేపగలిగిన వ్యక్తి ఆ ముగ్గురులో ఒకరిగా, అంటే 2 దొంగలు యేసుక్రీస్తు 3 ఆయన, వాళ్ళలో ముగ్గురిగా చనిపోకుండా ఆకాశం కన్నా వెళ్ళిపోవచ్చు, భూమి కింద కనుక వెళ్ళిపోవచ్చు, ఆ నుంచి ఆన్నే వెళ్ళిపోయి ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోలేడా? హ్యాపీగా వెళ్ళిపోగల శక్తి సామర్థ్యం ఆయనకుంది. గెత్సెమనే తోటలో అనే పాట అంతా కూడా అదే ఎక్స్ప్లెనేషన్. పొంతి పిలాతు న్యాయము చేకోరాడు గాని, పిలాతు నువ్వు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకు, నా దేవుడు చెప్తేనే జరుగుద్ది, నువ్వు నన్ను కాపాడలేవు అని చెప్తాడు. హేరోదు కూడా ఆయనను తప్పించాలని చూస్తాడు. నువ్వు 2-3 అద్భుతాలు చేసి నువ్వు 3 రోజుల శవాన్ని లేపినావంట, నా దగ్గర కొన్ని మిరకల్స్ ఇట్లా చేసేసి అద్భుతాలు చేసి నా దగ్గర మెజిషియన్ లాగా అద్భుతాలు చేసే వ్యక్తిలాగా నేను అపాయింట్ చేసుకుంటా అన్న మైండ్ సెట్ లో హేరోదు ఉన్నాడు. వాక్యం చాలా క్లియర్ గా చెప్తుంది. ఆయన అద్భుతాలు విని ఎన్నో రోజులుగా హేరోదు యేసుక్రీస్తును చూడాలని ఆశపడుతున్నాడంట. ఆయన మైండ్ లో ఏదో ప్లాన్స్ ఉన్న, యేసుక్రీస్తు మిరకల్స్ ని బట్టి ఏదో చేయాలనుకున్నాడు ఆయన. సో తప్పించాలని ప్రయత్నము పొంతి పిలాతు చేసినా హేరోదు చేసినా ఆయన పట్టించుకోవాలి. అవసరం లేదు, నేను ఇందుకొరకే వచ్చానంటాడు. అంతెందుకు గెత్సెమనే తోటలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రోమన్ సోల్జర్ యేసయ్యని అరెస్ట్ చేస్తే పేతురు కత్తితో చెవి నరుకుతాడు. అప్పుడు యేసయ్య కింద పడిపోయిన చెవిని తీసి ఆయన రోమన్ సోల్జర్ కి మళ్ళీ పెట్టేసి కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చచ్చిపోతాడు, పేతురు నువ్వు అలాగే చెయ్యకు అని చెప్పేసి. ఆయన పీటర్ నువ్వేమనుకుంటున్నావు అసలు, నేను వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోలేనా? 12 సేనా వ్యూహాలు రెడీ ఉన్నాయి అక్కడ. 12 సేనా వ్యూహాలు తండ్రి ఇప్పుడు తప్పించు నన్ను ఇక్కడి నుంచి అంటే 12 సేనా వ్యూహాలు వచ్చి ఏలియా వెళ్ళిపోయాడే అగ్నిలో, సుడిగాలిలో అలాగ పైకి వెళ్ళిపోయినట్టు యేసయ్య కూడా ఆ 12 సేనా వ్యూహాలతో అలాగ పైకి వెళ్ళిపోతాడు. అది తండ్రి దేవుడు చేయలేక కాదు, యేసుక్రీస్తు అడగలేక కాదు, క్రీస్తులో ఉన్న పరిశుద్ధాత్ముడు అంత గొప్ప కార్యం చేయలేక కాదు. కానీ యేసయ్య మాట అంటాడు, నేను అలాగా 12 సేనా వ్యూహాల చేత తప్పించుకొని పోతే లేఖనములు ఎలాగ నెరవేర్చబడతాయి? ఏ లేఖనము? నా వీపు నప్ప చెప్పాను, నా చెంపలు నప్ప చెప్పాను, నేను కొట్టబడతాను, లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల అన్న ప్రవచనము ఎలాగ నెరవేర్చబడుతుంది? నెరవేర్చబడదు కదా. సో కాబట్టే నన్ను నేను అప్పచెప్పుకుంటున్నాను అని యేసయ్య తను తాను అప్పచెప్పుకున్న తర్వాత ఆయన గురించి రూమర్స్ మొదలైనాయి. యేసయ్య గురించి రూమర్స్ మొదలైనాయి. ఏం రూమర్స్ అంటే యేసుక్రీస్తు చెడ్డవాడు, చేతగానివాడు, సో ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పాపము చేసిన పాపి కాబట్టే ఆయన సిలువ వేశాడని ఆయన గురించి రూమర్స్ మొదలైనాయి. సో ఆ రూమర్స్ మొదలైనప్పుడు యేసయ్య గురించి వాళ్ళు ఏం చెప్పడం మొదలు పెట్టారంటే, ఈయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పనిచేశాడు కాబట్టే యూదులు ఈయనని చంపేశారు అని. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పనిచేశాడు అని చెప్పడానికి పిలాతు గాని హేరోదు గాని ఫస్ట్ యేసయ్య ఎవరి దగ్గర పోతారు? వీళ్ళ ప్రధాన యాజకుల దగ్గర పోతాడు, అక్కడి నుంచి పిలాతు దగ్గర పోతాడు, అక్కడి నుంచి హేరోదు దగ్గర పోతారు. ఈ ముగ్గురు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన విచారణ చేసినప్పుడు ఆయన మీద ఏ నేరము వాళ్ళకు దొరకల, ఏ నేరము కూడా దొరకల, ఏ నేరాన్ని మోపాలన్నా వాళ్ళకు దొరకల. సో యేసయ్యని చంప మీద కొట్టినప్పుడు యేసయ్య అడుగుతాడు, ఎందుకు కొడుతున్నావు నన్ను, నేను ఏ పాపం చేశానని కొడతాడు. అడిగితే అవతల వాడు సైలెంట్గా ఉంటాడు. అంటే యేసుక్రీస్తు చేసిన పాపం ఏంటో చెప్పడు. అంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పాపము చేశాడు అని ఆ ప్రధాన యాజకుల యొద్ద గాని, పిలాతు దగ్గర గాని, లేకపోతే హేరోదు దగ్గర గాని నిరూపించబడలేదు. ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పాపము చెయ్యలేదు. సో కానీ వాళ్ళు ఏమన్నారు? నేరం మోపారు. ఈయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పాపం చేశాడని నేరం మోపి, ఈయన పాపి కాబట్టి చనిపోయాడు అని యూదులు ఆయన మీద నేరం మోపారు. కానీ ఫ్యాక్ట్ అది కాదు. ఎందుకు యూదులు ఆయనను చంపేశారంటే, ఆయన యూదుల రాజు. మనం చెప్పాను కదా మొన్న పామ్ సండే రోజు మెసేజ్ చెప్పాను. యేసుక్రీస్తు లాజరస్ ని లేపిన తర్వాత యెరూషలేములోనికి ప్రవేశించాడు. యెరూషలేములో ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈయన లాజరస్ ని చంపాడు కాబట్టి హ్యాపీగా ఈయన మమ్మల్ని పరిపాలించే రాజు అయిపోతాడు. హోసన్న హోసన్న, మా రాజు అని వాళ్ళు ఆయనని ఆరాధించారు. ఎందుకంటే మా రాజు అయిపోతాడని. ఆ పాటలో వాక్యం చూపించి ఎక్కడుందంటే ఆ హోసన్న మాటకే అర్థం అది. మా రక్షకుడు మమ్మల్ని కాపాడడానికి వచ్చాడు, మా రాజు అని వాళ్ళు పాటలు
వాడుతూ ఉన్నారు. ఎందుకంటే 3 రోజుల్లో చనిపోయిన శవాన్ని లేపిన ఆయన హేరోదును చంపడం ఎంత పని, పిలాతును లేపేయడం ఎంత పని, హ్యాపీగా వాళ్ళని లేపేసి మాకు రాజు అయిపోతాడని వాళ్ళు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు అలాగా చెయ్యలేదో, ఎప్పుడైతే హేరోదు మీద యుద్ధాన్ని ప్రకటించలేదు, ఎప్పుడైతే పిలాతు మీద యుద్ధాన్ని ప్రకటించలేదు, ఎప్పుడైతే రోమన్ సోల్జర్స్ కి వ్యతిరేకంగా ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, అప్పుడు ఇశ్రాయేలీలకు కోపం వచ్చి మమ్మల్ని కాపాడమంటే నువ్వు కాపాడవా, నువ్వు మాకు అవసరం లేదని ఆయనను సిలువకు అప్పచెప్పాడు. చరిత్ర తెలుసుకోవాలి మనం. సో అలాగే యేసుక్రీస్తును సిలువకు అప్పచెప్పడం జరిగింది. అందుకే పిలాతు ఏమన్నాడంటే ఈయనను కేవలము జలసీతోనే అప్పచెప్తున్నారు వీళ్ళకి, ఈయన మీద ఏ తప్పు లేదని పిలాతు గ్రహించాడు. ఆయన భార్య కూడా, పిలాతు యొక్క భార్య కూడా, ఈయన నీతిమంతుడు, ఈయన మీద ఏ దోషము లేదు, నువ్వు ఆయన మీద నేరం మోపకని వాళ్ళ భార్య కూడా చెప్తుంది. దాన్ని పిలాతు అంగీకరిస్తాడు. సో వాక్యము చాలా క్లియర్ గా యేసుక్రీస్తు పాపము చెయ్యలేదు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పాపము చెయ్యలేదని చాలా క్లియర్ గా అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కూడా నిరూపిస్తుంటే యూదులందరూ, యెరూషలేములో ఉండే చాలా మంది, యూదులందరూ కాదండి, యూదుల్లో చాలా మంది రక్షింపబడ్డారు. యూదులలో కొందరు అన్నమాట, యేసుక్రీస్తు అంటే ఇష్టం లేని కొందరు స్వార్థపరులు ఆయనను వ్యతిరేకంగా పాపిష్టి వాడిలాగా నిరూపిస్తే అప్పుడు యేసు ఏమంటున్నాడంటే, ప్రభువుకు యెహోవా నాకు సహాయం చేయను, నా మీద నేరస్థాపన చేయువాడు ఎవడు, వారందరూ వస్త్రము వలె పాతగిలిపోదురు, చిమ్మెట వారిని తినివేయును. ఎవరైతే యేసుక్రీస్తుని ఆ యొక్క చెడ్డ తీర్పు తీర్చి నేరము మోపారో చిమ్మట వాళ్ళని తినివేస్తుందంటే ఏమైపోయిందండి? 70 AD ఈ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగా కానీ వాళ్ళు శాపాన్ని ఎలాగైతే తీసుకున్నారు, యేసుక్రీస్తు తర్వాత 70లో టైటస్ వచ్చేసి మొత్తం రక్తపాతం జరిగించి వెళ్ళిపోయాడు. అలాగ శాపం అనేది వాళ్ళ మీదకి వచ్చింది. సో కాబట్టి క్రీస్తు మీద నేరం మోపిన వాళ్ళ అంటే ఆయన మరణమే అన్యాయపు తీర్పు, మరణించిన తర్వాత ఆయన మీద నిందలు వేయడం ఇంకా అన్యాయం. ఇప్పుడు ఇక్కడ యేసు ఏమంటున్నాడు, లోకపరంగా ఆయన మరణం అన్యాయపు తీర్పు, కానీ ఆత్మపరంగా అది లోకరక్షణ, అది మనందరికీ తెలుసు. కానీ లోకపరంగా అన్యాయపు తీర్పు తీర్చి ఆయనను చంపేసిన, లోకపరంగా ఆయన మీద చనిపోయిన తర్వాత ఆయన మీద నేరస్థాపన చేశాడంట. నా మీద నేరస్థాపన చేయవాడేవాడు, ఆయన మీద నేరాన్ని స్థాపించేశారు. ఈయన పాపి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పాపం చేశాడు, ఆ మేరీ ఏదో పాపం చేసి కన్నది, ఇలాగ ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్లుగా యేసుక్రీస్తు మీద నేరస్థాపన చేస్తే ఆ వాళ్ళు చేసిన నేరానికి అన్నిటికీ కూడా 70 ADలో తీర్పు జరిగింది వాళ్ళకి హిస్టారికల్ గా. సో కాబట్టి ఏమంట, దానికంటే ముందు కూడా రకరకాల తీర్పులు జరిగి ఉంటాయి, కానీ మనకు చరిత్రాత్మకంగా కనబడేది అది చిమ్మట వారిని తినివేయను. అరిగిడి అర్థమవుతుందా? మీకు ఏమన్నా అర్థమవుతుందా? చంపేయడమే నేరం, చనిపోయిన తర్వాత వాళ్ళ మీద నేరం మోపడం ఇంకా నేరం. ఈ నేరాలన్నిటికీ కూడా దేవుడు ఎలాంటి తీర్పు తీర్చాడు? భయంకరమైన తీర్పు టైటస్ ద్వారా ఆ ప్రాంతం అంతటికి కూడా తీర్చడం జరిగింది. గాట్ ఇట్. కానీ అందులో యేసుక్రీస్తును చంపేయని చెప్పిన వాళ్ళలో చాలా మంది పెంతెకొస్తు దినం రోజు రక్షణ పొందారు. రక్షింపబడ్డ వాళ్ళు రక్షణ పొందుతారు, కానీ రక్షణ పొందని వాళ్ళకి చిమ్మట తినివేసే శ్రమలు వస్తాయి. సో దేవుడు ఖచ్చితంగా న్యాయము తీర్చే దేవుడు. ఏమేన్? మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగులేక ఏ చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. చీకటిలో నడిచే వాళ్ళు ఏం చేయాలంటే, వెలుగులేక ఏ చీకటిలో పర్సిక్యూషన్ సమయంలో చీకటి ఉంటుంది, ఒక నిరాశ నిస్పృహలు ఉన్న సమయంలో చీకటి ఉంటుంది. ఇలాగ నిరాశ నిస్పృహలు ఇలాంటి భయంకరమైన టైంలో మనం ఏం చేయాలంట, యెహోవా నామమును ఆశ్రయించుకొని మనం దేవుడిని నమ్ముకొని మనం వెళ్ళాలంట. యెహోవా మాటను ఆశ్రయించు అంటే చీకట్లో, పర్సిక్యూషన్ లో మనకు ఒక హెల్ప్ కనబడని సమయంలో మనం ఏం చేయాలంట, దేవుడిని నమ్ముకొని మనం ముందుకెళ్ళాలంట. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరువులను మీ చుట్టూ పెట్టుకున్న వారులారా, మీ అగ్ని జ్వాలలలో నడువుడి, రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి. నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది, మీరు వేదన గలవారై పండుకొనెదరు. అగ్ని రాజబెట్టి అగ్ని కొరవులను మీ చుట్టూ పెట్టుకున్న వారులారా, మీ అగ్ని జ్వాలలలో నడువుడి. అంటే కొందరు ఉంటారండి, ఆ అగ్నిని రాజుపెడతారు అంటే గొడవలు పెట్టేవాళ్ళు, లేకపోతే అన్యాయం మోపేవాళ్ళు, లేకపోతే ఆ అక్రమంగా నేరస్థాపన చేసేవాళ్ళు, లేకపోతే గలిబిలి లేపేవాళ్ళు. సో తర్వాత అగ్నిని రాజేస్తారు వాళ్ళు, గొడవలు పెడతారు. మత విభేదాలు మనకు మనకు పేతురు గ్రంథంలో ఇక్కడ అంతా ఉంటుంది, మతభేదాలు పుట్టించొద్దు అని ఉంటుంది. సో ఇలాగ మతభేదాలు పుట్టించేవాళ్ళు, అనేక అగ్ని మండ చేసేవాళ్ళు, లేకపోతే అనేక గొడవలు లేపేవాళ్ళు. వీళ్ళు అగ్ని రాజే వాళ్ళు ఏముంటదంట, వాళ్ళు వేదనతో పడుకుంటారంట, వాళ్ళకి శాంతి సమాధానం ఉండదంట. యేసుక్రీస్తు ఏమన్నాడు, నా చెంపలను అప్పచెప్పాను, నా వీపును అప్పచెప్పాను, నేను అలాగా దేవుడికి లోబడతాను, తర్వాత నా మీద నేరస్థాపన చేసే వాళ్ళందరికీ కూడా తీర్పు వస్తుంది చెప్పి, దీని తర్వాత కొందరు గలిబిలి లేపే వాళ్ళందరూ కూడా నెమ్మది లేకుండా బ్రతుకుతారు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా లోకాన్ని పాపం నుంచి విడుదల చేస్తాడు. సో యేసు యొక్క మరణము, ఆయన మీద జరిగిన నేరస్థాపన అన్నిటికీ కూడా తీర్పు జరుగుతుంది. సో కాబట్టి గాడ్ ఈస్ స్పీకింగ్ టు అస్. ప్రతి అన్యాయానికి తీర్పు ఉంటుంది. సో దానికి దేవుడు కొందరిని ప్రార్థించేవారిగా, కొందరిని పోరాడేవాడిగా, కొందరిని అడిగేవారిగా దేవుడు లేవనెత్తుతాడు.
చేస్తున్నాడు, అలాగా తన పంతాలో అంటారు కదా, ఇన్ హిజ్ ఓన్ వే హి విల్ డూ హిజ్ వర్క్. ఆమేన్. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా స్తోత్రం, వందనాలు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసేదేవా, ఈ రోజు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. మమ్మల్ని బలపరిచారు ప్రభా, మమ్మల్ని స్థిరపరిచారు. నీ నీతి న్యాయము మా దేశములో, మా ప్రాంతములో, అయ్యా మా భాషలో నీ నీతి న్యాయములు, నేరస్థాపనలు అన్ని కూడా కొట్టివేయబడి ప్రభా నీ నీతి న్యాయములు ఎస్టాబ్లిష్ అవ్వులా నీ గొప్ప కృప కనికరములు కుమ్మరించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.